దట్టమైన అడవిలో ఒక మహిమగల వేప చెట్టు ఉండేది. అది చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటుందని ఊరిలోని ప్రజలు అంతా అనుకునేవారు. ఆ పక్కనే ఉన్న గ్రామంలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఒకరి పేరు అరవింద్. అరవింద్ కు కొంచెం దురాశ బుద్ధి స్వభావం కలిగి ఉంటుంది. మరొకరి పేరు తేజ. కానీ తేజ అలాంటి వాడు కాదు. అతనికి ఎలాంటి బుద్ధులు లేవు. పైగా అతనికి చెట్లంటే చాలా ఇష్టం. అరే, రేపు నా పుట్టినరోజు కదా, ప్రతి సంవత్సరం లాగానే అడవికి వెళ్ళి ఒక మొక్కను నాటి రావాలి. మరుసటి రోజు ఈ మొక్కను అడవిలో నాటుతా, ఇక్కడ నాటుతా. అది చూసిన మహిమగల వేప చెట్టు అతనికి ఏదో ఒక వరం ఇవ్వాలని అనుకుంది. ఒక అమ్మాయి రూపంలో అక్కడికి వచ్చి ఇలా అన్నది, బాబు, నువ్వు మొక్కలను నాటుతూ అడవిని రక్షించాలనుకుంటున్నావు కదా, నేను నీకు ఒక మహిమగల పెన్నును ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగో ఆ మహిమగల పెన్ను, తీసుకో. దీనితో ఏది రాస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ దీనిని సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. అప్పుడు తేజ ఆ మహిమగల పెన్నుని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్లి తన నోటు పుస్తకంలో ఇలా రాసుకున్నాడు. ఓ మహిమగల చెట్టు, నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఒక మొక్కను నాటకపోవచ్చు కదా. రేపు ఒకవేళ నాకేమన్నా అయితే ఈ అడవిని సంరక్షించేది ఎవరు? కానీ ఇప్పుడు నేను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వచ్చినా రాకపోయినా సరే, ఇదే సమయం ఇదే రోజున నా జ్ఞాపకంగా ఇక్కడ ఒక చెట్టు మొలవాలని కోరుకుంటున్నాను. ఇది తప్పకుండా జరగాలి. ఎందుకంటే ఇది ఈ అడవిని సంరక్షించుకున్నందుకు నాకు ఇచ్చే ఒక చిన్న వరం అని అనుకుంటాను. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ కూడా ఒక మొక్కను తీసుకుని వెళ్లి అడవిలో నాటుదాం అనుకున్నాడు. నేను కూడా మొక్కను నాటి ఏదో ఒక బహుమతి పొందాలి. కానీ ఈ మొక్కను నాటడానికి చోటు లేదు కదా. అయితే ఒక పని చేస్తా, ఈ చెట్టుని నరికి ఇదే చోటులో ఈ మొక్కను నాటుతా. అయితే వెళ్ళి గుడ్డలు తెస్తా. ఆ తరువాత కనిపించకుండా మాయమైపోయాడు. ఇప్పటికీ కూడా అడవిలో ప్రతి సంవత్సరం మొక్కలు పెరుగుతూనే ఉన్నాయి. అవి ఎలా పెరుగుతున్నాయో ఊరిలోని ప్రజలకి ఎవరికి తెలియదు. ముగింపు.